కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. దాంట్లో భాగంగా హోటల్స్ కూడా పెద్ద ఎత్తున విశాఖపట్నానికి తీసుకొస్తాం, కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తాం, కన్వెన్షన్ సెంటర్ కూడా తీసుకొస్తాం. ఇది ఒక భాగం. ఇంకొకటి పెద్దలు అన్నట్టు ఐటీలో ఉన్న టాప్ 100 కంపెనీస్, టాప్ 20 కాదు, టాప్ 10 కాదు, టాప్ 100 కంపెనీస్ ఆల్రెడీ నేను ఇనిషియల్ డిస్కషన్ స్టార్ట్ చేస్తాను జరిగింది అధ్యక్ష. నేను అనుకుంటాం అది గ్యారంటీగా జయప్రదం అవుతుంది. వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మొదటిది. రెండోది, ప్రపంచంలో ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్ని జీసీసీస్ అంటే గ్లోబల్ డెలివరీ సెంటర్స్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యంగా వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు. దాని కొత్త పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది వచ్చే నెలలో ఆ పాలసీ కూడా మేము తీసుకొస్తాం. ఇంతేకాకుండా రియల్ ఎస్టేట్ డెవలపర్స్తో కూడా నేను ఇప్పటికీ జూమ్ కాల్స్ పెట్టుకున్నాను, 1-on-1 మీటింగ్స్ కూడా పెట్టాను అధ్యక్ష. పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కూడా తీసుకురావాలి అధ్యక్ష. ఎందుకంటే విశాఖపట్నంలో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ అనేది లేదు అధ్యక్ష. ఈ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ రావాలి. వాళ్ళకు ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి మళ్ళీ హౌసింగ్ సోషల్ ఎకో సిస్టమ్ కూడా కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరితో కూడా నేను చర్చిస్తాం జరుగుతుంది అధ్యక్ష. త్వరలోనే ఆ అనౌన్స్మెంట్స్ కూడా రాబోతున్నాయని మీ ద్వారా సభకి నేను తెలుపుతున్నా అధ్యక్ష. అంతేకాకుండా డేటా సెంటర్ పాలసీ కూడా దానిపైన ఒక స్టేట్మెంట్ ఉంది అధ్యక్ష. గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు టీ బ్రేక్ ఇస్తే టీ బ్రేక్ తర్వాత అది ఉంది, స్టేట్మెంట్ ఉంది. దాంట్లో చాలా డీటెయిల్గా అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే పాలసీస్ ఒక పక్కన, అవుట్ రీచ్ ఒక పక్కన, సోషల్ ఎకో సిస్టమ్, ఇదంతా మేము ఒక సమగ్ర యాక్షన్ ప్లాన్ అనేది మేము తయారు చేస్తాం జరిగిన అధ్యక్ష. విష్ణు కుమార్ రాజు గారు, గంటా శ్రీనివాస్ గారు పెండింగ్ ఇన్సెంటివ్స్ గురించి చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, నేను బడ్జెట్ కోసం నేను వెయిట్ చేస్తా ఉన్నాను. బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు పెండింగ్ ఇన్సెంటివ్స్ క్లియర్ చేసేదానికి ఐటీ ఎలక్ట్రానిక్స్కి కేశవ్ గారు కూడా కేటాయిస్తాం జరిగింది. అది అసెంబ్లీ సెషన్లో అయిన తర్వాత తప్పనిసరిగా ఇన్సెంటివ్స్ అని ఆ కంపెనీస్కి అందించే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. చివరికి అధ్యక్ష, నేను చంద్ర గారిని కలిసినప్పుడు అడిగాను ఆయన సలహా ఏంటి నాకని. ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష, ఇప్పుడు కంపెనీస్ అందరు కూడా $5 billion, $10 billion, $15 billion పెట్టుబడి పెడుతున్నారు. ఒక నెల డిలే అయినా, ఒక 3 నెలలు డిలే అయినా మా బిజినెస్ ప్లాన్ మొత్తం తారుమారు అవుతుంది. సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద మీరు డెలివరీ చేయండి, తప్పనిసరిగా అందరూ ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు అని చాలా స్పష్టంగా ఆయన కూడా నాకు చెప్తాం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పైన మేము ఫోకస్ చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, కంపెనీల వెనకాల నేను పరిగెడుతున్నా అధ్యక్ష. ఒక డేటా సెంటర్ కంపెనీ వాళ్ళు వచ్చారు, మన స్పీడ్ చూసి ఇంకా పెద్ద ప్లాన్ తీసుకొస్తానంటే నేను ఫోన్ చేసి ఇంకా మీరు ఎందుకు రావట్లేదని ప్రతి వారం నేను ఫాలోఅప్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మొన్న కూడా మీరు చూసారు, రిలయన్స్ అనౌన్స్ చేసింది మన గ్రీన్ బయో ఫ్యూల్స్కి. దాని గురించి అధ్యక్ష నేను వాళ్ళకి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, ఈరోజు ఎంఓయూ అయిపోయింది, 500 మీరు ఎప్పటికల్లా పూర్తి చేస్తాను తిప్పి వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఇంత ఫాస్ట్గా మూవ్ అవుతుందని మేము ఊహించలేదు. 500 కాదు 700 సెంటర్లు మేము ఆంధ్ర రాష్ట్రంలో పెడతామని తిప్పి నాకు హామీ ఇస్తాను అధ్యక్ష. సో భారతదేశం మొత్తం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది, ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది. తప్పనిసరిగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా మనం డెలివర్ చేస్తాం అధ్యక్ష. ఇక్కడున్న శాసనసభ్యుల్ని కోరుతున్నాను, మీ తరఫున ప్రపంచంలో ఉన్న తెలుగులందరూ కూడా కోరుతున్నారు అధ్యక్ష. వాళ్ళందరూ ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు, వాళ్ళ కంపెనీలో నంబర్ 1 కాకపోతే నంబర్ 2 పొజిషన్లో అనేక మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. మా తలుపులు మీకోసం ఎప్పుడు తెరిచి ఉంటాయి. మీకు అక్కడ లింక్స్ ఉన్నా, కాంటాక్ట్స్ ఉన్నా మాకు తెలియజేయండి. వాళ్ళు ఆ కంపెనీస్కి భారతదేశంలో పెట్టుబడి పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటే మాకు తెలియజేయండి. తప్పనిసరిగా అవసరమైతే ఆ ఒక్క కంపెనీ కలిసేదానికి నేను ఎక్కడికైనా వస్తాను. ఇక్కడున్న శాసనసభ్యులు కూడా చాలామంది ఎన్ఆర్ఐస్గా ఉన్న వాళ్ళు గతంలో కూడా ఇప్పుడు శాసనసభ్యులకు వచ్చారు, అనేక మందికి కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు కూడా నేను కోరేది, మీరు మీ రోలడెక్స్ నాకు ఇవ్వండి, కాంటాక్ట్స్ నాకు ఇవ్వండి. వాళ్ళందరూ నేను ప్రోయాక్టివ్గా అవుట్రీచ్ చేస్తాను. కలిసికట్టుగా, ఇది కేవలం ఒక లోకేష్ వల్లనే అవుదండి, కలిసికట్టుగా మనందరం పనిచేస్తాం. 164 మంది ఒక ఎన్డీఏ కూటమికి చెందిన శాసనసభ్యులందరూ ఈ సభలో ఉన్నారు. మనందరం కలిసికట్టుగా పనిచేస్తే 5 లక్షల ఉద్యోగాలు అనేది కల్పించగలుగుతాం. 5 లక్షల ఉద్యోగాలు కానీ మనం ఒక్కసారి సాధిస్తే ఇంకా విశాఖపట్నాన్ని ఎవరు ఆపలేరు, ఏ ప్రభుత్వం వచ్చినా ఆపలేదు. ఈరోజు హైదరాబాద్ ఎట్లయితే క్రిటికల్ మాస్ వచ్చిందో అలా విశాఖపట్నం క్రిటికల్ మాస్ వస్తుంది. అందుకే కలిసికట్టుగా పనిచేద్దాం. 5 లక్షల ఐటీ ఉద్యోగాలు తప్పనిసరిగా విశాఖపట్నం తీసుకొద్దామని ఈ సభాముఖ శాసనసభ్యులందరూ తెలుపుకుంటూ అధ్యక్ష, లాస్ట్ పాయింట్ అధ్యక్ష, ఇప్పటికే ఎక్కువ టైం తీసుకున్నా. ఈశ్వర గారు ఒక మంచి పాయింట్ చెప్పారు, ఏంటంటే Tier 2, Tier 3 సిటీస్ కూడా ఐటీ కంపెనీలు రావాలి అని పెద్దలు కోరారు అధ్యక్ష. దాంట్లో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కోవర్కింగ్ స్పేసెస్ CEO అందరితో
మీటింగ్ పెట్టుకున్నారు అధ్యక్ష. నేను అది చూశాను అధ్యక్ష. ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒంగోలులో ఒక ఐటీ కంపెనీ నడిపిస్తుంటే నేను వెళ్ళడానికి ఆయన పిలిచారని వెళ్దాం అనుకున్నా. పొద్దునకి మళ్ళీ ఆ ప్రభుత్వం నుంచి ఫోన్లు వచ్చి లొకేషన్ తీసుకొచ్చి ఇది కట్టేస్తుంటే పాపం మళ్ళీ ఆయన వచ్చి క్షమించండి మీరు వస్తే మాకు ఇబ్బంది అని చెప్పే పరిస్థితి అధ్యక్ష. బట్ ఆ కంపెనీ ఎలా చేశారో మేము అంతా చూసాము. సో Tier 2, Tier 3లో కూడా ఒక సెంటర్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేంటంటే కోవర్కింగ్ స్పేస్ ప్రభుత్వం కొంత తయారు చేస్తుంది, అంటే పీపీపీ ద్వారా ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని తయారు చేస్తాం. దానికి ఒక సెపరేట్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానివల్ల కొంత ఐటీ పాలసీ కూడా వచ్చానికి డిలే అయింది. మేము కూడా అది నిన్న మీటింగ్ అంతా డిస్కస్ చేసాం. త్వరలో ఆ పాలసీ కూడా మేము తీసుకొస్తాం అధ్యక్ష. దానివల్ల ఏంటంటే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారు. శ్రీకాకుళం పట్టణంలోనే చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారు. వాళ్ళకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే కొంచెం కల్చర్ ఉంటుంది అనేది ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాంట్లో భాగంగా తప్పనిసరిగా Tier 2, Tier 3 కూడా ఈ కోవర్కింగ్ స్పేసెస్ సెంటర్స్ ఏర్పాటు చేసి అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్న వాళ్ళందరికీ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇవ్వాలనే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. అధ్యక్ష నేను అదానీ నేను మంత్రి అయిన వెంటనే నేను అదానీ వాళ్ళతో కూడా నేను కాంటాక్ట్లోకి వెళ్ళాను అధ్యక్ష. దాంట్లో భాగంగా మొన్న విశాఖపట్నాన్ని కూడా నేను వచ్చినప్పుడు ఒక కంపెనీ తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. పేర్లు నేను చెప్పలేను ఎందుకంటే NDA ఉంది అధ్యక్ష, పేర్లు నేను చెప్పలేను. అదానీ ప్రతినిధులు కూడా నవ్వుతా అన్నారు. 5 సంవత్సరాల ద్వారా మొదటిసారి వాళ్ళు అక్కడ అడుగు పెడుతున్నారని. అక్కడ చూస్తే రోడ్లని కూడా చెట్లు అంతా సైడ్ నుంచి పెరిగిపోయి రోడ్లు కూడా కంపని పరిస్థితి ఉంది అధ్యక్ష. ఆల్రెడీ నేను డిస్కసింగ్ విత్ దెమ్, నేను కూడా పుష్ చేస్తున్నాను. నేను అనుకుంటాం పాలసీ అంటే నేషనల్ లెవెల్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఒకటి ఐఎమ్ వర్కింగ్ ఆన్. అది కానీ క్రాక్ చేయగలిగితే తప్పనిసరిగా పరిశ్రమలు పెట్టుబడులు వస్తాయి. దాని లోపలనే కొన్ని కంపెనీలు ఆల్రెడీ ముందరికి వచ్చినాయి. అదే హిల్ పైన ఇంకా ల్యాండ్ ఉంది అధ్యక్ష. ఆ కంపెనీస్కి భూములు కేటాయించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. వాళ్ళు ఒక అడుగు ముందే వేశారు. నేను లేదు ఇంత ఇస్తాను, ఇంత కాదు ఇంత ఇస్తానంటే ఓకే మేము వెళ్ళి మా బిజినెస్ ప్లాన్ మళ్ళీ రీవర్క్ చేసుకుని వస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను అనుకుంటాం ఇంకా రాబోయే 3 నెలల్లో తప్పనిసరిగా కనీసం 2 కంపెనీలతో నేను ఆ కొండలపైన డేటా సెంటర్ ప్రారంభించే బాధ్యత నేను తీసుకుంటాను అధ్యక్ష. నిక్సీ ఇస్ మై ప్రయారిటీ. ఎందుకంటే అక్కడ డేటా సెంటర్స్ రావాలంటే సీ ల్యాండింగ్ కేబుల్ ఉండాలి. సింగపూర్ నుంచి డైరెక్ట్గా సీ ల్యాండింగ్ కేబుల్ అక్కడ రావాలి. ఆ కేబుల్ వస్తేనే మనం డేటా సెంటర్స్ ఏర్పాటు చేయొచ్చు. ఐ విల్ ఇమీడియట్లీ రీచ్ అవుట్ టు నిక్సీ. అండ్ నిక్సీ కాకుండా ఇతర సర్వీస్ ప్రొవైడర్స్తో ఆల్రెడీ మాడుతున్నా. ఆ సీ ల్యాండింగ్ కేబుల్ విశాఖపట్నానికి తీసుకొచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. థ్యాంక్ యూ అధ్యక్ష. లోకేష్ గారు వారి ఉన్నతమైన ఆశయంతో ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు ఊపిరి అందించారు. ధన్యవాదాలు.